నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. పాములంటే ఎవరికి భయం ఉండవండి. అందులోనూ కింగ్ కోబ్రా అంటే మరింత డేంజరస్. అది చాలా పొడవుగా, చాలా నల్లగా, చాలా పెద్ద ఆకారంలో ఉంటుంది. ఇంకా ఆకారం పెద్దగా ఉండడం వల్ల దాని నోరు కూడా చాలా పెద్దదే. అట్లాంటిది కొరికిందంటే కనుక, అలాంటిది కాటు వేసిందంటే కనుక ప్రాణం ఖచ్చితంగా పోవాల్సిందే. కోబ్రానే ఇలా ఉందంటే మరి బ్లాక్ కింగ్ కోబ్రా గురించి ఇంకా మనం ఊహించుకోగలుగుతామా అసలు? అసలు దాని గురించి మనం మాట్లాడుకునే ముందైతే ఈ వీడియో చూడండి. సాధారణంగా ఈ బ్లాక్ కింగ్ కోబ్రాలు అనేవి దట్టమైన ఆఫ్రికా అడవుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ అవి మన దేశంలో కూడా బాగానే ఉంటాయి. మన దేశంలో వచ్చేసి ఇవి ఎక్కువగా ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మెయిన్లీ అల్లూరి సీతారామరాజు, విశాఖ, మన్యం జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ రీసెంట్గా మన వైపు ఒక చోట ఒక బ్లాక్ కింగ్ కోబ్రాని అయితే చూశారు చాలామంది. ఇప్పుడు అది ఎక్కడో మనం చూద్దాం ఒక్కసారి. ఇప్పుడు ఈ అరుదైన బ్లాక్ కింగ్ కోబ్రా వచ్చేసి మనకి పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ గ్రామమైన సీతంపేట్లో హల్చల్ చేసింది. సీతంపేట్లో ఉన్న ఒక దుర్గా నర్సరీ అనే దాంట్లో మొత్తం చాలా మంది అయితే అక్కడున్న పనిచేస్తున్న నిర్వాహకులు అయితే ఆ బ్లాక్ కింగ్ కోబ్రాని అయితే చూశారు. అది అక్కడ నర్సరీలో తిరుగుతూ ఉండడం వల్ల వాళ్ళు చూసి వెంటనే అధికారులకి కాల్ చేసి చెప్పడంతో వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళైతే అక్కడే శ్రీకాకుళంకి చెందిన ఖాన్ అనే ఒక స్నేక్ క్యాచర్కి అయితే కాల్ చేశారు. కాల్ చేస్తే ఆయన వచ్చి ఆ పామునైతే పట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేశాడనమాట. అసలు బ్లాక్ కింగ్ కోబ్రాని మనం చూస్తేనే సగం ప్రాణం పోతుంది. ఇంకా అది కరిచిందంటే ఇంకా ఏమవుతుందో మనకే తెలీదు. సో దాన్నైతే ఇప్పుడు ఖాన్, శ్రీకాకుళంకి చెందిన ఖాన్ అయితే స్నేక్ క్యాచర్, ఆయన పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాడు. దాన్ని దృష్టిని మళ్లించడానికి ఆయన ఒక చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పుతూ దాన్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశాడనమాట. లాస్ట్కి ఆ పాము అయితే చూసి 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 ఆ చెప్పునైతే పట్టేసుకుంది. ఫైనల్గా ఆయన తంటాలు ఆయన ఇవ్వబడి, ఆయన కష్టాలు ఆయన ఇవ్వబడి పామునైతే పట్టేసుకొని మళ్ళీ తిరిగి ఏజెన్సీలోకి అయితే వదిలిపెట్టేశాడు. సో యా, ఇదన్నమాట ఇవాల్టి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ.